దీనిలో ఈరోజు మనం ఈ వచ్చే 3 రోజులు కూడా మనం ఇక్కడ ఉచిత స్క్రీనింగ్ జరుగుతుంది. ఉచిత స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. క్యాన్సర్కి ముందు క్యాన్సర్ని ఐడెంటిఫై చేయడం చాలా ముఖ్యం. క్యాన్సర్ ఐడెంటిఫై చేస్తే మనం క్యూరింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ శిబిరం ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్ స్క్రీనింగ్ జరుగుతూ ఉంటుంది 3 days కూడా ఫ్రీగా. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటూ ఇప్పుడు మొదటగా మనం జాతీయ గీతంతో ఈ ప్రోగ్రాము మనం స్టార్ట్ చేద్దాం. అందరూ నుంచోవలసిందిగా కోరుతున్నాం. జాతీయ గీతం అనంతరం ఈ క్యాంప్ ఓపెనింగ్ జరుగుతుంది. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. శుభోదయం అందరికీ. నా పేరు డాక్టర్ రేణుక, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుండి ఈరోజు కోరుమిల్లి గ్రామంలో మనం ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేయడం జరుగుతుంది. క్యాన్సర్ అనే వ్యాధిని చూసి చాలా మంది ఆ మాట వినగానే భయపడిపోతూ ఉంటారు కదా. కానీ క్యాన్సర్కి మందు అనేది ఉంది. క్యాన్సర్కి మనం సర్జరీ చేసైనా సరే, కీమోథెరపీ చేసైనా సరే, రేడియోథెరపీ చేసైనా సరే ఆ వ్యాధిని నివారించవచ్చు. క్యాన్సర్ వచ్చింది అని అంటే ఇంకా చనిపోతాము అనే ఒక భయం వల్లే చాలా మంది ఆ అపోహలోనే ఉంటూ ఉంటారు కదా. కానీ అలా కాదు. క్యాన్సర్ వచ్చినా సరే మనం దానికి ట్రీట్మెంట్ చేయొచ్చు. కానీ ఈరోజు మనం క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, క్యాన్సర్ వచ్చినప్పుడు అది ఎంత త్వరగా పాకుతుందో మన శరీరంలో, త్వరగా పాకి దానివల్ల మనకి చనిపోయే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి. కొంచెం మనం త్వరగా హాస్పిటల్కి వెళ్ళి చూపించకపోతే అప్పుడు మాత్రమే ఇబ్బంది అవుతుంది. ఈరోజు మనం క్యాన్సర్ స్క్రీనింగ్ ఇక్కడ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఎవరికైనా సరే అలాంటి లక్షణాలు ఉన్నట్టయితే 10-15 సంవత్సరాల ముందే మనం దాన్ని కనుక్కోవచ్చు. మనకి 10 ఏళ్ల తర్వాత క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నా సరే ఇప్పుడే మనం వాటికి ఏవైనా సింటమ్స్ ఉంటే అవి కనిపెట్టవచ్చు. సో అవి ఇప్పటి నుంచే మనం కనిపెట్టుకున్నట్టయితే మనకేదో వ్యాధి వచ్చింది ఇంకా దీనివల్ల మనకేదో అయిపోతుంది అని కాకుండా త్వరగా మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా. త్వరగా మనం హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే మరణించే అవకాశాలు అయితే చాలా తక్కువ. ఇప్పుడు షుగర్, బీపీ ఎలాగో క్యాన్సర్ కూడా అంతే కామన్ గా అయిపోయింది. ఎవరికి ఎప్పుడు ఎలా వస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఎలాగో మేము ఇంత దూరం హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా మీ అందరి కోసం వచ్చినందుకైనా సరే ప్రతి ఒక్కరు చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో వాళ్ళందరూ కూడా వచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చేపించుకున్నట్లయితే 99% మందికి ఈ క్యాన్సర్ అనేది ఉండకపోవచ్చు. సో ఆ భరోసా, నాకే ఇబ్బంది లేదు, నేనంతా బాగానే ఉన్నాను అనే ఒక భరోసాతో ప్రతి ఒక్కరు ఇక్కడ నుంచి వెళ్ళాలి అని కోరుకుంటున్నాను. ఎవరికైనా సరే చిన్న చిన్న సింటమ్స్ లాంటివి ఏమైనా ఉన్నా సరే మీకు ముందస్తు జాగ్రత్తలు, ఎక్కడికి వెళ్ళి చూపించుకోవాలి, ఏమేమి పరీక్షలు చేయించుకోవాలి, ప్రతి ఒక్కటి అవగాహన ఇస్తాము. సో ఎవరు భయపడకుండా, కంగారు పడకుండా అందరూ వచ్చి స్క్రీనింగ్ చేయించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎవరికైనా సరే, ఇక్కడికి రాని వాళ్ళకైనా సరే కొంచెమైనా జ్ఞానం ఉండడం కోసం ఒక 2-3 విషయాలు చెప్తాను. క్యాన్సర్ వచ్చింది అని మన ముందు నుంచి గ్రహించడానికి మన శరీరం మనకి కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది. అంటే బరువు బాగా తగ్గిపోవడం. మనం ఏమి చేయకున్నా సరే 10 kg కంటే ఎక్కువ బరువు 3 నెలల లోపు మనం తగ్గినట్టయితే, శరీరం పైన ఎక్కడైనా గడ్డ లాంటిది ఉండి అది చాలా ఫాస్ట్ గా పెరుగుతున్నట్టయితే, శరీరం పైన ఎక్కడైనా పుండు లాంటిది ఏదైనా ఉండి అది మానకుండా ఉన్నట్టయితే, 2 వారాల కంటే ఎక్కువ రోజులు ఆ గాయం మానకుండా ఉన్నట్టయితే, లేకపోతే మనకి గొంతు మింగడంలో ఏదైనా ఇబ్బంది ఉన్నా సరే, నోట్లో ఏదన్నా
రెడ్ కలర్, ఎర్ర కలర్ లో ప్యాచెస్ కానీ, తెల్ల రంగులో ప్యాచెస్ కానీ, లేకపోతే పుండు లాంటివి కానీ అవి మానకుండా ఉన్నట్లయితే, లేకపోతే రొమ్ములో ఏదైనా గడ్డల్లాగా ఉండడం కానీ, లేకపోతే దగ్గు 2 వారాల కంటే ఎక్కువ రోజులు మనకి దగ్గు, దాంట్లో రక్తం రావడం కానీ, ఇలాంటి సిమ్టమ్స్ మనకి యూరిన్ వెళ్ళడానికి, మోషన్ వెళ్ళడానికి ఏదైనా ఇబ్బందులు ఉన్నా, ఇలాంటి సిమ్టమ్స్ ఎవరికైనా ఉంటే నిర్లక్ష్యం చేయకుండా త్వరగా ఆసుపత్రికి వెళ్ళి చూపించుకోవాలి. ఈ రోజు ఇక్కడ రాని వాళ్ళు ఎవరికైనా సరే, మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా రాని వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు క్యాన్సర్ స్క్రీనింగ్ వచ్చి మనకి ఏ ఇబ్బంది లేదు అనే భరోసాతో ఇక్కడ నుంచి వెళ్ళాలి అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు అందరికీ. థ్యాంక్ యూ మేడం. ఓకే, మీరు పరీక్షలు చేయించుకోండి. ఓకే, ఏమి మన దగ్గర ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకోవడం. అలాగే ఇంకా నెక్స్ట్ 2 రోజులు కూడా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంటుంది. మీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ, మీ చుట్టాలకు కానీ అందరికీ ఈ విషయాలు తెలియజేస్తే వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటారు. ఇప్పుడు మన క్యాంప్ ఓపెనింగ్ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఉదయ్ భాస్కర్ గారిని అల్ట్రాసౌండ్ అండ్ ఎక్స్రే వింగ్ను ఓపెన్ చేయవలసిందిగా కోరుతున్నాం. అవన్నిటికీ స్కాన్ పర్ఫామ్ చేసి అది ఏంటి అనేది ఆ పరీక్షలో తెలుస్తుంది. రిపోర్ట్ కూడా మనకి వెంటనే వస్తుంది. ఇది ఇక్కడ ఎక్స్రేస్ అవుతాయి అన్నమాట. ఎక్స్రే మిషన్ ఫస్ట్ అక్కడ టెస్ట్ చేసిన తర్వాత డాక్టర్స్ మేము ఎవరికైనా ఏదన్నా అవసరం ఉంది అని అంటే ఇక్కడికి పంపిస్తాము. ఇక్కడ స్కానింగ్స్ రిపోర్ట్ మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మా దగ్గర అది మాత్రమే హాస్పిటల్ ల్యాబ్కి తీసుకెళ్ళి చేయించాల్సి వస్తుంది. టెస్ట్ అది తర్వాత వస్తుంది. ఇక్కడ మామూలు టెక్నీషియన్ ఉంటారు, ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసిస్తుంటారు. సో మామోగ్రఫీ అంటే ఆడవాళ్ళకి రొమ్ములో ఏదైనా క్యాన్సర్లు ఉన్నాయా అలాంటివి అన్నీ ఇక్కడ స్కాన్ చేసి చూడడం జరుగుతుంది. ఆడవాళ్ళకి మాత్రమే రొమ్ము క్యాన్సర్లు మాత్రమే చెక్ చేస్తాం. ఉన్నా కూడా తెలుసు. అదే సీరియల్ ఆర్డర్ ప్రకారం 1 నుంచి 10 వరకు వెళ్తుంటే ప్రసాద్ గారు చూసేస్తారు.
కానీ బీపీ చెక్ చేసిన వాళ్ళ పైకి వెళ్ళిపోండి లేడీస్.